ఒకప్పుడు ప్రజలు పాలకులను దేవుళ్ళలా కొలిచేవారు. ఎంతలా అంటే దేవుళ్ళ కన్నా ఎక్కువగా వాళ్ళనే కొలిచేవారు. అయితే కాలం మారుతుంది. పాలకులు కేవలం పాలకులుగానే మిగిలిపోయారు. ప్రజలు కూడా ఏదో ఓట్ల ఎలక్షన్ టైంలో సప్పించి మిగతా వేళల్లో వాళ్ళని కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. అయితే ప్రజల సమస్యలు తీరిస్తే పాలకులను దేవుళ్ళలా కొలుస్తాం అన్న సంఘటన అయితే కొద్ది రోజుల క్రితం చోటు చేసుకుంది. అది కూడా అనంతపురం సింగమనల నియోజకవర్గంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. అక్కడ పండ్ల తోటలు వేసే రైతు కొరుకుడు శ్రీనివాసులు ఉన్నారు. ఆయన ఒక దానిమ్మ తోట పంట వేశారు. అయితే కరెంటు సరఫరా సరిగ్గా లేకపోవడంతో ఆ పంట ఎప్పటికప్పుడు ఎండిపోతుంది. ఇంకా ఆత్మహత్య చేసుకుందాం అన్న స్థితికైతే ఆయన వెళ్ళిపోయాడు. ఈ సమయంలో కూటమి ప్రభుత్వం జిల్లా కేంద్రంలో గ్రీవెన్స్ ఏర్పాటు చేయడం, వెంటనే అక్కడ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రజల నుంచి గ్రీవెన్స్లు సేకరించారు. ఇదే సమయంలో ఆయన సమస్య చెప్పి నాకు ఆత్మహత్య తప్పించి మరో దిక్కు లేదనగానే వెంటనే మినిస్టర్ శ్రీనివాస్ కలెక్టర్ను రప్పించి ఆయన సమస్యను వెంటనే తీర్చాలని ఆదేశించడంతో చకచక కేవలం 24 గంటల్లో ఆయన సమస్యను తొలగించారు. అంతే, ఆ రైతు ఆనందానికి అవధులు లేవు. వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా నారా లోకేష్ బాబు, కొండపల్లి శ్రీనివాస్, ఇలా మరి అచ్చెన్నాయుడు ఈ ఫోటోలను తన పొలంలో ఏర్పాటు చేసుకొని మోటార్ను ఆన్ చేసుకున్నాడు. నిజంగా పాలకులు ఇలా ఉంటే తాము దేవుళ్ళలా కొలుస్తామంటూ ఆయన చెప్పిన తీరు వింటే ప్రతి ఒక్కరికి ముచ్చటేస్తుంది. ఈ రకంగా పరిపాలన ఉంటే నిజంగా పాలకులే మన పాలిట దేవుళ్ళు అవుతారని చెప్పడంలో అతిశక్తి లేదు. చూడండి, ఈ వీడియో మీకోసమే, ప్రతి ఒక్కరు చూడండి.